అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. సహజంగా ఉపవాసం అనేది భారతీయ సమాజంలో ఉన్నది. ముఖ్యంగా హిందూ ఆహ్, వైదిక మతాల్లో సహజంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తద్వారా లంకణం జీవౌషధం అంటారు. మనం ఎప్పుడూ తింటూ ఉండే గ్రైండర్ లాగా మన ప్యాంక్రియాస్ గ్రంథులు, లివరు దాన్ని డైజెస్ట్ చేసే కార్యక్రమాలు ఉంటాయి, అరుగుదల చేస్తుంటాయి. మనం మిక్సీలో వేసి పెట్టినట్టు, గ్రైండర్లో వేసి రుబ్బినట్టుగా దానికి సంబంధించి పంపిస్తూ ఉంటుంది. కానీ 24 గంటలు అదే పనిగా అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు లంకణం దివ్యౌషధం అంటారు. దాన్ని మనం ఉపవాసం పేరుతోని కొంతమంది 10 గంటలు చేస్తారు, కొంతమంది 24 గంటలు చేస్తారు, కొంతమంది సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించిన దాకా చేస్తుంటారు. ముస్లిమ్స్ కూడా రంజాన్ మాసం ఉపవాసాలు చేస్తుంటారు. క్రిస్టియన్ మతంలో కూడా ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. అంటే భారతీయ సమాజంలో ఉన్న, నేను ఎరిగినంత వరకు భారతీయ సమాజంలో ఉన్నటువంటి అన్ని మతాలు కూడా ఏదో ఒక రూపంలో ఉపవాసం అయితే ఉండటం అనేది కామన్గా మనకి కనిపించేటువంటిది. సో కాకపోతే దాన్ని పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీని మనం గౌరవించుకోవాల్సిందే, దాన్ని ఎవరు కాదనలేము. కానీ అదే ప్రపంచంగా ఈరోజు ముఖ్యంగా యువత కొంతమంది, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. లేకపోతే దేశం టాప్ వరల్డ్ ఎకానమీస్లో 5వ వరల్డ్ జిఎస్టీలో 5వ దేశంగా ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నింటిలో 5వ స్థానంలో ఉన్నది. సో ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. కాకపోతే ఆరోగ్యరీత్యా లేకపోతే ఈ వచ్చేటువంటి ఏదైతే ఉన్నదో రేడియేషన్, ఇవన్నీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తాయని కుటుంబ సభ్యుల్ని, అసలు బంధుమిత్రులను మర్చిపోయి అదే ప్రపంచంగా జీవించేవాడు కూడా మనం కొంతమంది చూసాం. చాలామంది పిల్లలు ఎడిక్షన్ అయినటువంటి సెల్ ఫోన్కి, సోషల్ మీడియాకి, లేకపోతే వీటికి ఎడిక్షన్ అయినటువంటి ఏదైతే ఉందో, మనం అనేక రకాల యాప్స్ కనిపిస్తున్న వాటికి ఎడిక్షన్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాను. అందులో నుంచి వచ్చింది ఒక కాన్సెప్ట్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే. సో మనకు అవసరమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాల్సిందే. కానీ అదే మనం ఉపాధి ఉద్యోగాలు ఉన్నప్పుడు దాన్ని చేయాల్సిందే. కానీ 24 గంటలు అదే చేస్తా అనేది కరెక్ట్ కాదు. నేను మీకు చెప్పదలుచుకుంది టెక్నాలజీ ఉపవాసం అనేది, ఈ కాన్సెప్ట్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొస్తున్నాను. అంటే ఈ టెక్నాలజీ ఉపవాసం ఏంటంటే నో ఫోన్, నో ఇంటర్నెట్, నో వాట్సాప్, నో సెల్ఫీ, నో ఫేస్బుక్, నో సోషల్ మీడియా, నో ఎనీ యాప్. ఈ కఠినమైన ఉపవాసం చేస్తే సకల దేవతల దయ వైఫై లాగా లభిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.